మీకు తెలుసా ఎయిర్ ఫ్రైయర్లోనే పిజ్జా చేసుకోవచ్చు అని? మా పిల్లలు చేసిరు, చాలా టేస్టీగా వచ్చింది. మనకి ముందుగా పిజ్జా తయారు చేసుకోవాలంటే పిజ్జా బేస్ ఉండాలి. అవి సూపర్ మార్కెట్లో డిమార్ట్లో ఈజీగా దొరుకుతాయి. దానిపైన మనం చీజ్ స్ప్రెడ్ అలాగే పిజ్జా సాస్ అనేది మంచిగా స్ప్రెడ్ చేయాలి దానిపైన. ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్, టమాటా అవి కూడా వేసుకోవచ్చు వెజ్ వాళ్ళైతే. నేనైతే ఇక్కడ ఈరోజు చికెన్ ఫ్రై చేసిన దాన్నే ఇంకా మ్యాష్ చేసి దానిపైన చీజ్ పైన అయితే వేశారు. నెక్స్ట్ గ్రేటెడ్ చీజ్, ఆరిగానో వేశారు. అంతే అండి. లైట్గా ఆయిల్స్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ముందుగానే ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని అందులో మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ అంతా ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. ఎయిర్ ఫ్రైలో వేసుకొని ఒక 10 మినిట్స్ మనం 200 డిగ్రీస్ పెట్టి కుక్ చేయాలి. ఇంకా అంతే అండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, చూస్తున్నారు కదా సేమ్ బయట దానిలానే వచ్చింది. టేస్ట్ కూడా అలాగే ఉంది.